సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బిల్డింగ్ కూల్చివేత సమయంలో అపశృతి చోటు చేసుకుంది. బిల్డింగ్ శకలాలు ఎగిరి హోంగార్డ్ కు బలంగా తాకాయి. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బిల్డింగ్ కూల్చివేత సమయంలో అపశృతి చోటు చేసుకుంది. బిల్డింగ్ శకలాలు ఎగిరి హోంగార్డ్ కు వెంటనే సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వెంటనే సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడా కూడా FTS పరిధిలో ఉందని అధికారులు చెప్పలేదని అన్నారు. 250 గజాల స్థలంలో భవనం కట్టానని 12 ఏళ్ల తర్వాత కూల్చడం దారుణమని అన్నారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో కూల్చినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం పట్టాభూమిలో ఉందని చెప్పి బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పటాన్చెరుకు చెందినటువంటి నర్సింహులు అనే వ్యక్తి ఇక్కడ తన భూమిలో ఓ బిల్డింగ్ను అంటే ఒక నిర్మాణాన్ని నిర్మించుకోవడం జరిగింది. దీంతో అధికారులు దాన్ని FTL పరిధిలో ఉందని చెప్పి కూల్చివేశారు. అది ప్రస్తుతం అయితే చెరువులో కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆ బాధితుడు నర్సింహులు మాత్రం మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు అక్కడ బిల్డింగ్ ఎందుకు కట్టారు? అంటే ఈ భూమి పట్టాభూమనా లేకపోతే FTL పరిధిలో ఉందని అధికారులు చెప్తున్నారు. పట్టాభూమి అని చెప్పారు, మేము కొన్నాం సార్ పట్టభూమి. దీనికి మామూలు అగ్రికల్చర్ భూమిని మళ్ళీ మేము దీన్ని కమర్షియల్ చేసినాం. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు మాకు. మరి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, మండలి పర్మిషన్ ఇచ్చింది, అన్నీ ఇచ్చినాయి. ఆనాడు మరి ఇది ఏదో FTL అంటే మేము ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయకపోతుంటాం. మేము కట్టినాక 13 సంవత్సరాలకు వాళ్ళకి ఇప్పుడు యాదికి వచ్చిందంటే మరి ఇది ఎంత దౌర్జన్యమైన ఇది అక్రమం. అది ఏమిటి కాలుష్యం ఉన్నది. మరి కంపెనీల నుంచి నీళ్ళు వస్తున్నాయి, చెరువు పాడవుతుంది. అది ఎవడు అడుగుతలేడు. ఇప్పుడు మా భూమి మా బిల్డింగ్ ఏమైనా కాలుష్యం చేసిందా? దాన్ని మాకు ఇప్పుడు 6 కోట్ల ఆస్తి పోయింది మాది. మాకు ఎవరు ఇవ్వాలి అది నష్టపరిహారం? మేము అన్యాయం చేయలేము. ఇక్కడ మేము మంచి దానిలో డెవలప్మెంట్ గురించి వచ్చినాం, కానీ డెవలప్మెంట్ దాని బస్వం చేసేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు చెరువు కూడా కనిపిస్తుంది, మీకు చెరువు పరిధిలో కనిపిస్తుంది. మీరు భూమి కొన్నప్పుడు ఈ భూమి అసలు మీరు ఎన్ని ఎకరాలు కొన్నారు? ఈ భూమి కొన్నప్పుడు చెరువు అంటే చెరువులో వాటర్ లేకుండా లేకపోతే మీకు ఏమని చెప్పి అన్నారు? అసలు మేము భూమి కొన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు వాటర్ లేదు సార్ ఇలా ఇంత. అయితే ఈ 3 సంవత్సరాలు వాటర్ లేకపోతే మాకు కూడా బాగానే ఉంది అనుకొని మేము కన్స్ట్రక్షన్ కూడా పెట్టినాక మేము కట్టినాక ఒక 1 ఇయర్కు వాళ్ళు అలుగులు అక్కడ 4 ఫీట్ల హైట్ లేపారు. ఆ 4 ఫీట్ల హైట్ మాకు ఇక్కడే ఎఫెక్ట్ పడ్డది. ఇక్కడ ఓవర్ఫుల్ అయిపోయింది ఇక ఈ చెరువుల నీళ్ళు. ఇక అంతే సార్ మనకి. ఇప్పుడైతే ఒకవైపు ఇప్పుడు శిఖం పట్టా అయినా అంటే భూమి పట్టాదైనా కూడా చెరువు పరిధిలో మనం భవనాలు నిర్మించొద్దని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సరే, మీరు భవనం నిర్మించుకోవడానికి మీరు ఉన్నటువంటి ఇల్లు నిర్మించుకుంటే తప్పులేదు, కానీ 5 అంతస్తుల భవనం నిర్మించారని చెప్పి మీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. అదే ఇప్పుడు ఇల్లు నిర్మాణం అంటే మాకు ఫస్టే మాకు మరి చికంలో ఉంది, అది ఉంది, మా పట్టాభూమి మీ పట్టా కాదు భూమి అంటే మేము కన్స్ట్రక్షన్ చేయకపోతుంటాం సార్. పట్టభూమి మాది ఉంది కాబట్టి, ఎండిపోయింది కాబట్టి చిల్లర నీళ్లు లేవు అని మేము ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు మీకు అధికారులు కూడా చెప్పలేదా ఈ చెరువు FTL పరిధిలో ఉందనే విషయం? మీరు అధికారులు చెప్పలేదా? లేకపోతే అధికారులు మిమ్మల్ని ఏమన్నా తప్పుదోవ పట్టించారా? మీరేమన్నా అధికారులను తప్పుదోవ పట్టించారా? అది మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. అప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మాకు అందరు అధికారులు సపోర్ట్ చేశారు సార్. వద్దు అనలే ఏమలే. మేము తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ అంతా పెడితే మాకు కమర్షియల్ అయింది. ఆనాడే కమర్షియల్ చేసేది లేకుండా మాకు అది ఉన్నది FTL ఉన్నది బాబు అని చెప్తే మేము ఊగిపోతుంటాం. అధికారులు ఎటువంటిది అప్పుడు మమ్మల్ని అబ్జెక్షన్ చేయలేరు. అందరు మాకు సపోర్ట్ చేశారు, మేము దాన్ని కన్స్ట్రక్షన్ చేసినాం. కానీ ఈనాడు దౌర్జన్యంగా మరి గవర్నమెంట్ వచ్చి వాళ్ళే కూలగొడుతున్నారు. ఒక బిల్డింగ్ నిర్మిస్తే మాత్రం ఇప్పుడు అక్రమంగా కూల్చేశారని చెప్పి మాత్రం బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టులో ఈరోజు స్టే వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు నోటీసులు ఇచ్చి కేవలం ఉదయాన్నే కూల్చివేతలు మొదలుపెట్టి బిల్డింగ్ అయితే నిలమట్టం చేశారని చెప్పి మాత్రం బాధితుడు వాపుతున్నారు. 6 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా బాధితుడు అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, NTV, సంగారెడ్డి జిల్లా.